తెలంగాణ రాష్ట్రం అంతా, తెలంగాణ ఉన్న సమాజం అంతా కూడా దీన్ని అసలు ఎక్కడ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఒక్క కులం కోసము, ఒక వర్గం కోసమే మాట్లాడి ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా ఇక్కడ తెరిచిన పేపర్గా కనిపిస్తున్నది. మరి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంది? బాధిత మహిళలు, బాధిత వాళ్ళంతా మా బీసీ కమ్యూనిటీ ఎంబీసీలుగా ఉన్నారు. సరే, ఎవరైనా సరే ఏ కులాన్ని బట్టి నువ్వు న్యాయం చేస్తావా? మా బీసీ ఎస్సీ జేఏసీగా మేము ఎస్సీలకు ఎవరికేమైనా, బీసీలకు ఎవరికేమైనా, అది రెడ్డిల ఓ పేద మహిళలకు ఎవరికేమైనా మేము దాని పక్షాన మేము మాట్లాడతాం, దాని పక్షాన మేము నిలబడతాం. కానీ ఈరోజు ఈ అట్టడుగు కులాలైన వీళ్ళకు బాధ కలిగి వాళ్ళ పాపను పోగొట్టుకొని ఉంటే దానిపైన ఒక్క మాట గిన కనీసం సానుకూలంగా పక్కకెట్టండి, దాని పక్షాన మాట్లాడకుండా విషయాన్ని వాళ్ళ బాధిత పక్షాన్ని పట్ల ఉండాల్సిన ప్రభుత్వాలు, పాలక వర్గము మరి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఈ సమాజం అంతా చూస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా అక్కడ టెంటుకు దగ్గర నిన్న మేము అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒకటే ముఖ్య రీజన్ అండి. చాలా స్పష్టంగా మేము మీకు వివరాలు ఇస్తున్నాం. ఇక్కడ అక్కడ ఎక్కడ కూడా పొద్దు నుంచి 4-5 21 తారీఖు మేము టెంట్ వేసుకుంటే ఇక్కడ నిన్నటి వరకు కూడా ఎప్పుడు ఆ పర్సన్ రాలేదు. మేము ఎట్లా తీసుకొచ్చినామో మా మీద నమ్మకంతో అయ్యో అట్లయితే తమ్మి అని చెప్పారు. కానీ నిన్న పొద్దు నుంచి ఆయన కావాలి కాసినట్టుగా ఆ టెంట్ వాళ్ళు ఉండడం, ఆ షాపులలో వచ్చి మా మీద ఇబ్బంది పెట్టడము, కావాలని తీసేయమని చెప్పడము. తీయకపోతే నేను నాకు అన్నా 10,000 అయితే 10,000 ఇస్తాం కానన్నా ఎందుకు తీస్తారంటే ఒకటే మాట అంటాడు, అన్నా నాకు వద్దన్న వేరే ఆర్డర్ నాకు టెంటే కావాలి, నువ్వు పైసలు ఇవ్వకుంటామని. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా కావాలని మనం ప్రోవోక్ చేస్తారు. పోలీసులు అర్థం చేసుకుని మా పరిస్థితిని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మేము వీడియోలు గిట్టినా మీకు కావాలని ఇస్తాం. దానిపైన ఒక్కటే అది పని. మా ధర్నా దీక్ష శిబిరాన్ని మేము శాంతియుతంగా మేము సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసినాము. రాష్ట్రం అంతా కూడా అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న అవే జరిగినాయి. అనేక సంఘాలు, అనేక పార్టీలు, అందరినీ మేము కలుపుకొని ఈ జేఏసీ ఆధ్వర్యంలో దాన్ని శాంతియుతంగా నిర్వహించడం. ఎక్కడ సంఘటితంగా మేము ఒక అసాంఘిక చర్యలు ఎక్కడ మేము పాల్పడలేదు. కానీ అటువంటి జరుగుతున్న దానిని కలెక్టర్ గారు, మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు, వారిపైన కొంత నమ్మకం ఉండే మాకు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆ నమ్మకంగా పోయింది. మాకు ఇమీడియట్గా మేమందరం నాయకత్వం అందరం కూడా వీళ్ళకు న్యాయం చేయాలంటే మరి డీజీపీ గారికి మరి మా వినతి పత్రం ఇచ్చుకోవాలని ఉన్నది. కాబట్టి దీని పట్ల మేము పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఆ మహిళలు వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిన వాటిని మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ మేమెక్కడ ప్రొవోక్ చేసింది ఎవరు లేదు. ఇక్కడ 100% ఈ మీడియా మిత్రులందరూ గుర్తుంచుకోవాలి. ఏ అవాస్తవాలు ఎవరైనా రాసినట్లుంటే దాన్ని సరి చేసుకొని మరి దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నా. ఈ బాధిత మహిళకు ధర్నా శిబిరం లేకపోతే ఎక్కడ ధర్నా చేయాలి? అది శిబిరం లేకపోతే ఏం చేయాలి? అది అక్కడ ధర్నా లేకుండా టెంట్లు అవన్నీ తీసేసి కాల్ చేసి ఎంబడే సాక్షిగా జరిగిన ఈ తెలంగాణ కాదు, ఈ భూభాగంలో చూసుకుంటే రెడ్డి ఆధిపత్య దొరల అహంకారం ఎలా ఉందో మనకందరికి స్పష్టంగా. 2 నెలల పసిపాప అంటే మరి జాతర గుడికి సేవ చేసే కులము నా చాకలి బిడ్డ, ఈ సమాజానికి సర్వీస్ చేసే కులము నా చాకలి బిడ్డ. మనిషి పుట్టిన కంచి చావు వరకు అనేక కార్యక్రమాలలో పనులు చేసే ఈ చాకలి బిడ్డకు ఆ ఊరు కానీ ఈ దేశం కానీ ఆడబిడ్డని కొలుస్తుంది. ఆ ఆడబిడ్డను ఇవాళ పసిపాపను చంపినట్టు ఆ దుర్మార్గులకు నేను చెప్తున్న వేదిక ద్వారా ఇవాళ ఈ జరిగిన పసిపాపకు కూడా సమస్యను ఈ బహిర్గంగా తీసుకొచ్చిన మన విశాల్ మహారాజ్ గారికి ముఖ్యంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అదే రకంగా ఆ రెడ్డి సామాజిక వర్గము ఆ 7 మీద, ఆ దుండగుల మీద బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన ధర్మం, స్వధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు, అది ప్రజల పాలన కాదు, ఈ ప్రజలను వంచే పాలన, రాక్షసుని పాలన చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు రెడ్డి, అక్కడ చంపిన వాడు రెడ్డి. ఈ రెడ్డిలకు నేను పిలుపునిస్తున్నా, నా జాతికి ఈ సమాజానికి చాకలి బిడ్డగా చెప్తున్నా, బట్టలు ఉతకొద్దు. ఈ రెడ్డి కులానికి మన బట్టలను సహాయక నిరాకరణ ఉద్యమం చేపడదాం. అదే రకంగా వాళ్ళ పెళ్లిళ్లకు పేరంటాలకు దిష్టి తీయద్దు. వాళ్ళని ఇలా మనం పొందబెట్టేందుకే రాజకీయ యుద్ధం చేద్దాం. ఎన్ని రోజులు మనం సేవ చేద్దాం. మహాత్మా సావిత్రిబాయి పూలే చూసుకుంటే, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూస్తే, మరి నా తల్లి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా. మన పోరాటం రాజ్యాధికార పోరాటము. దానికోసమే మరి కుమ్మేర జరిగిన ఆ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రియాంక రెడ్డి నా ఆడబిడ్డనే తెలంగాణకు, ఆమెకు జరిగిన అత్యాచారం మీద ఆ దుండగులను 4 ఎన్కౌంటర్ చేసిళ్ళు. మరి రెడ్డికి జరిగితే ఒక న్యాయము, ఒక చాకలి బిడ్డకు జరిగితే ఒక న్యాయమా? ఒక్కసారి సమాజమా మేల్కొండి. ఇన్ని సమాజంలో 60% బీసీలో మనం, ఎస్సీలో మనం, ఎస్టీలో మనం 85-90% మనం. ఈ 90% వర్గాలకు ఇంకా దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ మనం పొందబెట్టాలంటే మన పోరాటం రాజ్యాధికార పోరాటం. ఈ వేదిక ద్వారా ఆ 7 బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేకపోతే బిడ్డ చెప్తున్నా,
ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఒక చాకలి బిడ్డగా తెలంగాణ అంతా సహాయకర నిరాకరణ ఉద్యమం చేపడతాం. బట్టలు పిండే కార్యక్రమం, బట్టలు నిషేధించి పిండే కార్యక్రమాన్ని నిషేధించి వాళ్ళ ఇళ్లకు పోకుండా మరి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతామని పిలుపునిస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా ఈ బీసీల కోసం 17 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన, బీసీలకు రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఇలా విశాల మహారాజు గారి యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారమే. ఒక రజక బిడ్డ కూడా రాజ్యాధికారమే. మరి 2 వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం ఈ రాజ్యం మనది. మన ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార యుద్ధం చేద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు. ఉమ్మెర బాధితులకు 8 రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో మేము బడుగు బలహీన వర్గాల సంఘాలందరం కూడా వాళ్ళకు మద్దతుగా విషయం తెలుసుకొని మేము ధర్నా నిర్వహిస్తున్నాము. వాళ్ళను నీచంగా దుర్భాషలాడి దారుణంగా కొట్టి ఒక 2 నెలల పసిపాప మృతికి కారణమైనటువంటి ఈ యొక్క ఏదైతే అగ్రకుల వ్యక్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి 8 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధి కానీ, పోలీస్ ప్రతినిధులు కానీ, పోలీసు అధికార యంత్రాంగం కానీ ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. 8 రోజుల తర్వాత బాధితులను తీసుకొని హైదరాబాద్ కు డీజీపీ గారిని కలవడానికి వచ్చినాము. ఇక్కడ కూడా డీజీపీ గారిని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 8 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎందుకు బాధితులను పరామర్శించలేదు, ఎమ్మెల్సీ గారు ఎందుకు పరామర్శించలేదు, ఎంపీ గారు ఎందుకు పరామర్శించలేదు, వీళ్ళందరూ పరామర్శించడానికి కారణం ఏందో నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. అర్థం కాదా? మనందరికి అర్థం అవుతుంది కదా. ఇక్కడ ఎవరైనా బడుగు బలహీన వర్గాల వారు ఎవరు కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆదుకుంటామని చెప్పేసి అన్నారు కదా. ఎప్పుడు చెప్పారు 8 రోజుల తర్వాత ఇక్కడ నుంచి లోకల్ వేరే ఛానల్ వాళ్ళు వెళ్తే అప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఎంత ప్రశాంతంగా కంఫర్ట్ గా మాట్లాడుతున్నాడు. బాధితులు తిండి లేకుండా, తిప్పలు లేకుండా వాళ్ళు ఇక్కడ పోరాటం చేస్తుంటే ఆయన అంత కంఫర్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ సర్పంచ్ అయినందుకు సపోర్ట్ చేస్తున్నారా, రెడ్లు అయినందుకు సపోర్ట్ చేస్తున్నారా, లేదనంటే డీజీపీ కూడా రెడ్డి కదా, ఎట్లా మరి? ఇప్పుడు మేము ఇక్కడ రెడ్డి అనే దాని గురించి రాలేదు. డీజీపీ అనే హోదా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ ని కలవడానికి వచ్చినాం. ఇక్కడ కూడా ఆయన ఏ రకంగా రెస్పాండ్ అవుతాడో చూసి దాని నుంచి మా కార్యాచరణ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది ఈ సిచువేషన్ అన్ని చూస్తా ఉంటే? మాకు ఎలాంటి ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్ని చూసినాము. ఇక్కడ డీజీపీ గారికి విన్నవించుకున్న తర్వాత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పోలీస్ యంత్రాంగం నుంచి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి మేము ముందుకెళ్తాము. ఇప్పుడు ఎలాంటి చెప్పే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే ఆల్రెడీ నాగర్ కర్నూలులో మేము ఫేస్ చేసినాం. ఎలాంటి న్యాయం జరగకపోగా అక్కడ ధర్నా చేస్తున్నటువంటి ధర్నాను కూడా, టెంట్ ను కూడా తీసేసారు. మొత్తం కేసు యొక్క ఏదైతే డాటా ఉందో డాటా అంతా కూడా రూపుమాపుతున్నారు. ఈ రకమైనటువంటి అర్జీ చేస్తున్నారు కాబట్టి డీజీపీ గారి దగ్గర వరకు రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన దృష్టి కూడా పోయినప్పటికీ కూడా ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అనేది తెలంగాణ సమాజానికి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పలేని మాటలు మన నోటి నుంచి చెప్పలేని మాటలు మాట్లాడారు. ఆ మాటల్ని చాలా బాధితులు చాలా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సమాజం అంతా గమనిస్తుంది. ఇది ఇలానే ముందుకెళ్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు తీసుకోబోతుందో తెలంగాణ రాష్ట్రం, ఈ సీఎం వీళ్ళందరూ కూడా అనుభవిస్తారని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలు మేల్కోలేదు అనేది లేదు, అందరూ గమనిస్తున్నారు. ఇన్ని రోజులు కూడా అందరికీ మద్దతు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క సమానత్వము, అందరినీ వాళ్ళు గౌరవించే విధానంతో ముందుకెళ్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ పైకి వచ్చింది ఒకటే ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా చాలా లోపల జరిగినవి ఉన్నాయి. సమాజం అంతా గమనిస్తుంది. రాబో కాలంలో దీనికి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కూడా బయటికి వచ్చి విజృంభిస్తే వీళ్ళందరూ కూడా తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఏదైతే మీ యొక్క డబ్బు కులాహంకారంతో మీరు రాజ్యంలోకి రాజకీయం చేసుకుంటూ మీరు సీఎంలుగా, మీరు మంత్రులుగా, మీరు ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఉండి మా బడుగు బలహీన వర్గాల వారిని ఎలా తొక్కేస్తున్నారనేది సమాజం గమనిస్తుంది. ఇది తిరగబడ్డప్పుడు తెలంగాణ ఉద్యమం కన్నా, ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా ఇంకా దారుణమైన పరిస్థితులు కూడా రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చవి చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీ పద్ధతులు, మీ నియమాలు మీరు పాటించకపోతే మీరు చాలా అన్యాయానికి గురవుతారు. ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రేపు పల్లెలల్లా, గ్రామాలల్లా, మండలాలల్లా, తాలూకాలల్లా, జిల్లాలల్లా, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తగలబడిపోతుంది. ఈ విధంగా ఉంటే మీరు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి అంటే ఏంటిది, ముఖ్య అంటే ఏంటిది, ప్రథమ స్థానం, మంత్రి అంటే ఏంటిది, హక్కులు కలిగిన వ్యక్తి. నువ్వు ఇలాంటి వ్యక్తిని నువ్వు ఇట్లా హక్కుల్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే నీ కింద ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ను
రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నీ సంఖ్యలో పెట్టుకొని నువ్వు ఇట్లా తిరిగితే ఇది న్యాయమా ధర్మమా? నీకు పిల్లలు ఉన్నారు, మీ రెడ్డి కులాలకు పిల్లలు ఉన్నారు, రెడ్డి కులాలలో అటువంటి పిల్లలు కూడా ఈ పాపం జరుగుతుంది. అన్యాయంగా రెండు నెలల పాపం చంపిళ్ళు కొట్టినట్టే ఓకే చంపుతారా మీరు? శాఖలు లేకుంటే మీరు ఏం పని చేస్తారు? నీ బిడ్డ పెద్ద మనిషి అయితే శాఖలోడు కావాలి, నీ బిడ్డ పెళ్లి అయితే పోలు రాసే శాఖలోడు, నీ బిడ్డ పెద్ద మనిషి అయితే శాఖలోడు కావాలి, నీ బిడ్డ పెళ్లి అయితే పోలు రాసే శాఖలోడు కావాలి. నీ బిడ్డలు పోలు మీద తీసుకుపోయి శాఖలోడు సాపా పీటలు ఎత్తుకొని పోతాడు. పోలు పోతున్నాయి నేను పదనంగా నేను శాఖలు బిడ్డని నేను పోలు దొక్కుతాను, నీ బిడ్డ అని అల్లుడు పోలు దొక్కుతాడు. ప్రతి కులంలో శాఖలలో అంటే ఎవరి ప్రపంచానికి ఆడబిడ్డ అంటారు. ఏంది ఆడబిడ్డలు ఇట్లా అంటారా? మీ చెల్లెలు మీ అక్కను హింసించినట్టే ఈ విధంగా శాఖలను కించపరిస్తే ఎవరిదాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. శాఖలలో లేకపోతే ఏం జరుగుతుంది? మీరు చచ్చిపోయిన శాఖలే కావాలి, మీ ఇంటి మీద ఊర్చటోళ్ళ శాఖలు. ఆఖరికి ఏ కుల పొల్లైనా కానీ ఏ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కానీ చనిపోతే కూడా వాళ్ళ భార్యను ముండమోపే అలా ముండమోపే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒక భార్య భర్త చనిపోతే భార్యనే ముండమోపే పరిస్థితి సమాజంలో ఉంటే ప్రతి ఒక్కరిని ముండమోపే పరిస్థితి తెచ్చుకోవద్దు. రెడ్డి నాయకులు ఖబర్దార్. శాఖలను పట్టుకోకపోతే మీ ఇంటికాడ పని చేయకపోతే మీకు ఏ పని చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ పట్టించిన గది ఇప్పుడు పట్టించారు. ఆ ప్రభుత్వానికి ఎట్లా పట్టిందో గది ఈ రోజు కూడా మీకు గది పట్టబోతుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. జాగ్రత్త. మీకు తెలివి లేనట్ట, తెలివి ఉన్నట్ట, జ్ఞానం లేనట్ట, జ్ఞానం ఉన్నట్ట. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ పదవిని మీకు కించపరుస్తున్నాం, మీ పోరాటాలు మీకు కించపరుస్తున్నాం. మా పోరాటం అర్థం చేసుకోండి. మీ పోరాటంలో ముఖ్యమైన భాగం మాది, మీ పోరాటంలో ముఖ్యమైన కీలకమైన పాత్ర మాది. మమ్మల్ని మాత్రం మీరు కించపరిచి మమ్మల్ని పక్కదో పట్టిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఒక రెడ్డి కమ్మ రావు తప్ప ప్రతి కులాన్ని మీరు అవమానించినట్టే, ప్రతి కులాన్ని అడిగదొక్కినట్టే. తర్వాత ఈ రోజు సమస్య ఈ రాష్ట్రంలో ఇంత క్లిష్ట పరిస్థితిలోకి చాలా ప్రైమ్ పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మా పోరాటం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను అరెస్ట్ చేయాలి. అవసరమైతే ప్రియాంక రెడ్డిని చంపినటువంటి ఆ సందర్భంలో ఎట్లనైతే దుండగులను శిక్షించిందో ఇక్కడ బేబీ మౌనికను చంపినటువంటి దుండగులను కూడా అదే రకంగా శిక్షించాలని మేము ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ జాగ్ డిమాండ్ చేస్తున్నాం.